జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే చాలా బాగుండేదండి. జగన్ ఎందుకంటే మొత్తం వాళ్ళు చేసే పనులన్నీ బయటికి రాకుండా ఉండటానికి జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వకోకుండా ఆ, ఇదేంటి ఆ, వాళ్ళు వాళ్ళు చేసేవన్నీ బయటికి రాకుండా ఉండటం కోసం ఆ, జగన్ గారి నోరు నొక్కేయడానికి ఆ, మా ఆ, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడకుండా ఉండడం కోసం ఆయనకి రాకుండా అలా చేశారు. అయితే ఆయన ఏమన్నారంటే ప్రజాగలం వినిపించడానికి నేను వచ్చాను, మీరు రమ్మన్నారు, కరెక్టే వచ్చాను, కానీ అవకాశం ఇవ్వకపోతే అలాగా. అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలండి, ఇవ్వాలి. ఇస్తేనే కదా. ఇప్పుడు వీళ్ళు ఫ్రీ బస్ అన్నారు, ఇవ్వలేదు కదా. మళ్ళీనేమో అదేంటి 50 ఏళ్ళకి ఎస్సీ వాళ్ళకి పెన్షన్ అన్నారు, ఇవ్వలేదు కదా. తర్వాత ఇప్పుడు మిర్చి రైతులకి చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఇవ్వలేదు కదా. రైతులు ఉంటేనే కదా మనం అందరం ఉండేది. మరి వాళ్ళకి ఏ న్యాయం చేయలేదు. ఇవాళ మరి జగన్ బాబు అక్కడికి వచ్చాడు కదా అని చెప్పి కేంద్రం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత వెళ్ళారు వీళ్ళు. మేడం గారు చూసుకున్నట్లయితే నిన్న ఫస్ట్ రోజు వాయిదా పడింది. అయితే ఈ రోజు ఏంటంటే సార్ అయితే రాలేదు జగన్ గారు. ఒక పక్క చూసుకుంటేనే మిగతా ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. అయితే లోకేష్ గారు ఏమో కేసులు పెడతాము, మేము గతంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కానీ మన బొత్స గారితో అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? కేసులు పెడతామంటే అండి అది చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ వీళ్ళు పెడతారు, రేపు వాళ్ళు పెడతారు, అంతే కదా. ఇప్పుడు మీకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రజల్ని కాపాడటమే మీరు చెయ్యాలి. అంతేగాని మీ పగలు మీ సొంతం కోసం జనాలు మిమ్మల్ని గెలిపించలేదు. మీ సొంత ప్రయోజనాల కోసం జనాలు మిమ్మల్ని గెలిపించలేదు, అవునా కదా. అందుకని అది అలా చేయడం చాలా తప్పు. పొద్దునేమో ఇవాళ స్పీకర్ రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ ఎంతమంది మీద మీరు ఎంతమందిని చంపేస్తారు, ఎంతమందిని జైల్లో వేస్తారు? తప్పు కదా అసలు. ఇదే అంశం కింద తీసుకుంటే ప్రసంగానికి సంబంధించిన నోటు అంటే ఒక కాగితం ఉంటుంది, దాంట్లో గవర్నర్ గారు ప్రసంగించిన అంశాలు ఇవేమి లేవండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమో 35,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు కదా, వాళ్ళందరూ ఏమయ్యారు మరి మేము అడగకూడదా అంటున్నారు. ఎవరు అడుగుతున్నారు? వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. వైసీపీ హయాంలోనే మిస్ అయ్యారని అడుగుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ మిస్ అయ్యారు అని చెప్తున్నాడు కదా. మరి ఇప్పుడు మరి వాళ్ళదేగా ప్రభుత్వం, తీసుకురావచ్చుగా. మరి తీసుకురావచ్చు కదా, అవకాశం వాళ్ళకే ఉంది కదా, తీసుకురావచ్చుగా. సమయం ఇస్తే మాట్లాడతారు కదా వాళ్ళు కూడా. అదే మరి ఇస్తేనే కదా. వాళ్ళు ఏమంటున్నారు, జనాల పక్షాన మీరేమేం చేయలేదో అవి మాట్లాడుతూ అంటున్నారు. మరి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా భయపడుతున్నారా ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పులని? ఎక్కడ ఆపుతారండి జగన్? ఎక్కడ ఆపుతారు? అది కేంద్రంలో మ్యాజిక్లు చేసి గెలవడం కాదు. జగన్ ఎక్కడ ఆపగలుగుతారు? ఎక్కడా ఆపలేరు జగన్ని. గతంలో టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరి మీద కేసులు పెడతారంటే ఆల్రెడీ ఎంక్వైరీ మొదలైందని లోకేష్ గారు అంటున్నారు. మరి అది ఎంతవరకు ఈ కక్షపూరిత చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే బడ్జెట్ చేతిలో పనే కదండి, మొత్తం వాళ్ళ చేతిలో పనే కదా. ఇవాళ హోమ్ మినిస్టర్ అనిత కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎలా ఊపమంటే అలా తలాడిచ్చాలని. అలా ఆమెదేముంది, తీసుకొచ్చి జస్ట్ కూర్చోబెట్టారు. ప్రసంగానికి అడ్డుపడుతుంది వంతే గారు, అక్కడ జరుగుతుంది అయితే ఏమీ లేదు. మొత్తం ఆమెదేం లేదండి, ఆమెదేం లేదు, పవన్ కళ్యాణ్ది ఏం లేదు. మొత్తం ఆయనే చేయించేది, బాబు గారే చేయించేది. ఇంకోటి ఏంటంటే ఈయన ఉన్నాడు కదా లోకేష్ వీళ్ళే చేయించేది. కేంద్రం వాళ్ళ చేతిలో ఉంది. మరి మాట ఏంటంటే గతంలో జగన్ గారి హయాంలో విద్యా సంస్థలు బాగున్నాయి, అనేక మంది బాగా చదువుకు దగ్గరయ్యారు, ఇవన్నీ నిర్వీర్యం చేశారంటే 2019 నుంచి బాగాలేదని ఈయన లోకేష్ గారు అంటున్నారు. నిజమే? ఏం కాదండి, జగన్ బాబు వచ్చిన తర్వాత వాళ్ళకి అమ్మ పథకం ఒకటి ప్లస్ అమ్మఒడి ఒకటి, పిల్లలకి బూట్లు కానీ సాక్సులు కానీ పుస్తకాలు కానీ ఫుడ్ కానీ దేనికి కూడా లోటు లేదు. అసలు చాలా బాగా జరిగింది. ఇప్పుడు అన్నిటికీ కూడా అసలు బస్ ఏదండి. మేము గెలవంగానే ముందు బస్సు ఇస్తామన్నారు. ఆడవాళ్ళకి కావాల్సిందేంటి, నీకు ఓట్లేసి గెలిపించాము, వేసినప్పుడు నువ్వేం చేయాలి, బస్ ఏది అసలు మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద మీరు ఏదోటి చేస్తుంటారు. పొద్దున అయ్యన్న పాత్ర గారు వాళ్ళ స్పీకరు ఆయన ఏమంటున్నారంటే నిన్న జరిగిన కొన్ని అంశాలు నేను మాట్లాడతానని, ఆయనకి నచ్చలేదు అంటున్నారు నిన్న వ్యవహారం. మరి ఎలా చూడాలి? అయ్యన్న పాత్రుడు ఏమన్నారు అంటే నిన్న గందరగోళం జరిగింది కదా, దాని గురించి టీడీపీ నాయకులతో. నిన్న గందరగోళం ఏం జరగలేదండి. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము మాట్లాడతాం అంటున్నారు. మీరు అవకాశం ఇవ్వకోకుండా మొత్తం మీరే కూర్చుంటే అంటే మీ రెడ్ బుక్ మీ దగ్గర పెట్టుకొని జనాలు ఏమైనా పిచ్చోళ్ళ?
జనాలు ఏమైనా పిచ్చోళ్ళ? మీ రెడ్డి బుక్ మీ దగ్గర పెట్టుకొని వాళ్ళ మీద కక్షలు పెట్టుకొని వాళ్ళ మీద మీరు కక్షలు తీర్చుకుంటూ మీ మీద వాళ్ళ కక్షలు తీర్చుకుంటూ ఇది ఎంత మాత్రం కరెక్టు? జనాలు మిమ్మల్ని గెలిపించారు. గెలిపించినప్పుడు మీరు ఏం చేయాలి? జనాలకి అనుకూలంగా జనాలకి ఏమి లేదా మనం ఇస్తామని మీరు అదేంటి 6 సూపర్ సిక్స్ అన్నారు. అవి మీరు అమలు చేయండి. జనాల్లో మీ మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది. ఏంటి మీ వైపు జనాలు చూస్తారు. అంతేగాని మీరు పొద్దుగూకులు వాళ్ళ మీద గొడవలు ఆడాన్ని లోపలేస్తా మీ కక్షలు మీ గోల మీ వ్యాపారమే కానీ జనాలను పట్టించుకోరా మీరు? అసలు జనాలు మీరు పట్టించుకోరా? నేను చూస్తూనే ఉంటాను అసెంబ్లీ సమావేశాలన్నీ నిన్నంతా అవే చూస్తున్నాం మేము. మీ గోల మీ వ్యవహారాలే కానీ ఇంక జనాలను పట్టించుకోరా మీరు? కొన్ని రోజుల పాటు జరగనున్నాయి, ఎలా అనిపిస్తుంది? నిజంగా ప్రజల సమస్యల మీద మాట్లాడతారు? ప్రజల సమస్య మీద జగన్ మాట్లాడితే చాలా చాలా మంచిది. చాలా చాలా మంచిది. జగన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఈ సభా సమావేశాలు నిజంగా సామాన్యుడికి న్యాయం చేస్తాయా? బడ్జెట్ బాగుంటుందా? వీళ్ళ బడ్జెట్ వీళ్ళు చంద్రబాబు వచ్చిన తర్వాత వేస్ట్ అండి. అసలు వచ్చే వాళ్ళకు డబ్బులు కూడా రావటం లేదు, ఏమీ లేదు. జగన్ ప్రభుత్వమే బెస్ట్. అంతకుముందు జగన్ వేస్ట్ అనుకున్నాం కానీ అదే బెస్ట్ అయింది. వీళ్ళు కూటమి లాగానే చేస్తున్నారు. వీళ్ళు ఒకళ్ళ మాటకు ఒకళ్ళకు లెక్క ఉండటంలా. హోంశాఖ ఆమెకి ఇస్తే నేను చేస్తానులే హోంశాఖ అన్నాడు. ఎవరు? పవన్. చూడండి వీళ్ళకు కొద్ది రోజులే వీళ్ళు. ఇది వేస్ట్. వచ్చేదానిక ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట. ఓడెక్కేదానికి ఓడ మళ్ళీ, ఓడి దిగిన ఓడి మళ్ళీ ఇలాగే చేస్తున్నారండి. అన్న క్యాంటీన్లు అన్నారు. అన్న క్యాంటీన్లు ఎంతమంది తింటారు? ఇవన్నీ నేను చెబుతున్నాను ఉన్న వాస్తవం. ఎవరైనా కానీ రాజకీయ నాయకులు అంతా వేస్టేనండి. వాళ్ళు చూసుకోవటమే. ఎప్పుడో జరిగిన కేసులు ఒకరికొకరు తోడుకొని వాళ్ళు చేసుకోవడమే కానీ మనకేం ప్రజలకేం బాగు చేసేది ఏం లేదు. గారు కూడా అదే అంశం మీద వాళ్ళు అంటున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి వాళ్ళు ఎంక్వైరీ చేసి లోపలేస్తామంటున్నారు. ఎలా చూడాలి? అది తప్పది. ఎవడో తప్పు చేశాడని వీళ్ళు ఎందుకు చేయాలి? కాముకుంటే పోయేది. వీళ్ళు కూడా తప్పు చేసినట్టుగా లాభం ఏముంది? ఈయన కొడాలి నాని ఎన్నెన్నో తిట్టాడు చేశాడు, ఇవన్నీ ఉన్నాయి కదండి. అవి వేస్ట్. తిట్టుకోవటం ఇవన్నీ వేస్ట్. వాళ్ళు పరిపాలించాలి కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మనమంతా ఏమైపోతుంది? మన కాడ ఎంత వసూలు చేస్తున్నారు వాళ్ళు? ఇంటి పనులు ఏంటి, అవి ఏంటి, ఇవి ఏంటి? సభలో ఇంకోటి ప్రకటించారు, అన్నదాత సుఖీభవ 20,000 పెట్టుబడి సాయంతో పాటు ఈ సెక్షన్కి ఏమో సంబంధించి రెండోది ఏంటంటే ఇవాళ ఏదైతే తల్లికి వందనం కూడా ఇస్తానంటున్నారు. ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. అంత ముందు ఇల్లు ఇస్తామని డబ్బులు తీసుకున్నారు పేదోళ్ళ కాడ. అందరి కాడ 50,000 చంద్రబాబు ప్రభుత్వంలో. ఆ ఇల్లు ఇవ్వాల. మళ్ళీ ఏదో కరెంటుది అది ఇస్తామంటున్నాడు. మళ్ళీ దాంట్లో ఎంత డబ్బులు తీసుకుంటే రేపు మళ్ళీ ఉంటాడో పోతాడో ఎవరికి తెలుసు? ప్రజల కాడ తీసుకున్న వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా? ఇప్పుడు వరకు ఇవ్వాలా వాళ్ళకు. ఈరోజు సభలో కనుక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటే ఎలా ఉండేది సార్? అప్పుడు మార్పు ఉండేది. కొద్దిగా మాట కొద్దిగా భయం ఉండేది కదా వాళ్ళకు కూడా. అది అలా ఎదిరించి మాట్లాడే వాళ్ళు లేరుగా. పులివెందుల్లో ప్రజా దర్బార్ అంటున్నారు మళ్ళీ జగన్ గారు, ప్రజల్లో మమేకం అవడానికి ఎలా అనిపిస్తుంది? జగన్ వెళ్తాడు, అడుగుతాడు, వస్తాయి లేకుండా లేదు. సీట్లు గ్యారెంటీ అని చెప్పలేము. వాళ్ళు వీళ్ళని గ్యారెంటీ. మళ్ళీ బీజేపీ ఒకటి వచ్చింది, అందులో కొద్ది కూటమని. ఇవన్నీ వాళ్ళు రావడానికి మోడీ పెద్ద తెలివికల్లోడు కాబట్టి కూటంలో అవి కలుపుకొని లాక్కుండా ఉన్నాడు. ఈ నా కొడుకులు కూటాలు గీటాలు ఏదో పెట్టుకోవటంలా. వీళ్ళు కూడా పెట్టుకుంటే బాగుండేది. మనం చూద్దాం. మేము ఇప్పుడు కాదు 70 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఏం చేద్దాం? నిన్న 1వ రోజు మండలి స్టార్ట్ అయ్యి ఏదైతే ఉందో అసెంబ్లీ సమావేశాలు, ఇవాళ 2వ రోజు. తదుపరి బడ్జెట్ మనకు ఉపయోగపడుతుందా? కొన్ని మౌలిక వసతులు ఉపయోగపడే వాటి మీద పెడతారంటారా? కొంతమందికి ఉపయోగపడితే కొంతమందికి ఉపయోగపడదు. అందరికీ మాత్రం ఉపయోగపడవుగా. ఏదైనా కానీ ఏం చేసినా కానీ పేదల నోళ్ళు కొట్టుకోవడం అనేది కోటేశ్వరులు వాళ్ళు కోటేశ్వరులు లాగానే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ప్రసంగిస్తారా? లేకపోతే ఇంకా జర్మనీ వెళ్ళిపోండి అని చెప్పి ఈయన అంటున్నారు కదా మన మాజీ ముఖ్యమంత్రి గారిని. వెళ్ళిపోతారా ఆయన జర్మనీ? ఏమో వెళ్తే వెళ్ళొచ్చు. వాళ్ళదేమో కడుపు నిండిన వాళ్ళు ఏటనే వెళ్తారు. ఏ టీవీ నాన్న ఇది వచ్చేది? కార్డులో కనీసం జగన్ ఉన్నన్నాళ్ళు మార్పులు అవ్వలేదు. ఇప్పుడు కూడా మార్పులు అవ్వట్లేదు. మా పిల్లలు వెళ్ళి మా తమ్ముడు ఇంట్లో ఉన్నారు. వాటి గురించి సచివాలయాలు తిరిగి ఎవరు పట్టించుకోవట్లేదు. తిరిగి కాలు పీకిసేవి పళ్ళకి అయిపోయాము. ఇప్పుడు పిల్లలు కాలేజీకి వెళ్తారు, రేషన్ కార్డులు అడుగుతాము. కొత్తది పెట్టుకుందామంటే అవ్వట్లేదు. ఈ కార్డు అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. రసాభాస్గా సాగినప్పటికీ ఈరోజు ప్రతిపక్ష నాయకులు కొంతమంది హాజరయ్యారు.
సభ ఎలా ఉన్నప్పటికీ కూడా లోకేష్ గారు ప్రకటించింది ఏంటంటే తల్లికి వందనం ఒకటి, అన్నదాత సుఖీభావ 20,000 పెట్టుబడి సాయం అన్నారు. ఈ రెండు కూడా ఏప్రిల్ మేలో విడుదలవుతున్నాయి, ఇవాళే ప్రకటించారని ఎలా అనిపిస్తుంది? ఇస్తే మంచిదే కదా. ఎలక్షన్ ముందు ఎలాగైతే హామీలు ఇచ్చారో అవి నిలబెట్టుకుంటే మంచిదే కదా. ఇచ్చిన హామీ ఫస్ట్ ఎలక్షన్ ఏ టైంలో అయితే వచ్చారో ఎవరైతే కానీ వాళ్ళైతే కానీ వీళ్ళైతే కానీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం అనేది కరెక్టే. అది మరి అందరూ జనాలు అందరూ ఏమీ రావట్లేదు, ఫస్ట్ అలాగన్నారు ఇలాగన్నారు అన్నారు. మరి ఇప్పుడైతే ఏమి రావట్లేదు, జనాలకు కూడా తెలిసే విషయం. చాలా ఇబ్బందిగానే ఉంది, మరి చూడాలి. ఒక అంశం చూసుకుంటే ప్రతిపక్షానికి హోదా లాగా మాకు ఇస్తే మేము కొంచెం మాట్లాడడానికి అవకాశం ఉందని నిన్న వాయిదా పడింది సభ అంతా కూడా. గవర్నర్ ప్రసంగం గురించి పొద్దున స్పీకర్ గారు కూడా మాట్లాడారు, ఆయన పాత్ర కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కొంచెం మార్చుకోండి అని. ఎలా చూడాలి? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ప్రతిపక్ష హోదా దక్కదంటారు, వీళ్ళకి ఎమ్మెల్యే స్థాయిలోనే మాట్లాడాలంటారు. అది మరి ప్రతిపక్ష హోదా అంటే వాళ్ళు ఉండాలి, వాళ్ళు ప్రశ్నించడానికి వాళ్ళు ఉండాలి, వీళ్ళు మరి దాన్ని గౌరవించాలి. రెండు సమర్థంగా నడుచుకుంటే బాగానే ఉంటుంది. ప్రజలకు ఏదైనా తెలియజేయాలి, ఏదైనా వాళ్ళైనా కానీ వీళ్ళైనా కానీ ప్రజలకు తెలియజేయాలి. ఏదైనా మంచి అయినా చెడ్డైనా ప్రజలకు తెలియజేస్తేనే పాలన మంచిగా బాగుండాలి. వాళ్ళు వీళ్ళైనా ఇది అవ్వకూడదు, విభేదాలు ఉండకూడదు. ఎవరైనా సరే ప్రజలకు మంచి చేయాలనే చూడాలి. లోకేష్ గారు మరొక అంశం చెప్పారు, మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదండి, గతంలో దారుణంగా ప్రవర్తించిన మాజీ ప్రభుత్వ నాయకులనే తప్ప మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు అంటున్నారు. ఎలా చూడాలి? ఏమండి, ఒక ఆయన తప్పు చేస్తే తప్పు అంటాం, మళ్ళీ అది మనమే తప్పు చేస్తే మళ్ళీ మనల్ని కూడా తప్పు అంటారు కదా. అది ఏదైనా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఎవరైనా వాళ్ళైనా వీళ్ళైనా చూస్తే మంచిది. ఇంకా అనిత గారు కూడా గందరగోళంగానే మాట్లాడుతున్నారు. ఏదైతే ఉంది ఈ అంశాలన్నీ ఎలా ఉండబోతున్నాయి, తదుపరి మనకి మంచిగా ఇప్పుడు ఎవరైతే అసభ్యంగా ప్రవర్తిస్తారో వాళ్ళ ప్రజలు ఇది అంటారు. ఇప్పుడు సపోజ్ నేనైనా సరే మంచిగా ఉంటే మంచిగా అంటాము, చెడుగా అసభ్యంగా ప్రవర్తిస్తే అసభ్యంగా అంటాం. అంతే. ఇంకా పులివెందుల్లో ప్రజా దర్బార్ అంటున్నారు జగన్ గారు, అక్కడ కూడా ప్రజల్లోకి మమేకమై ఈ 2.0 మళ్ళీ మొదలు పెట్టబోతున్నారంటారు. ఎలా ఉంటుంది? అది మరి వేచి చూడాలి. 9 నెలల్లో ఏమేమి నచ్చినాయి, ఏమైనా ఏమంటే మరి అనుకోవడానికి ఏమీ లేదండి. ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు, మరి అలాగని వాళ్ళు చేయడానికైతే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈరోజు సభలో ఉండుంటే ఎలా ఉండేది? మరి మీకే తెలియాలి, మనకు తెలియదు. అంటే మంచి ప్రసంగం ఉండేదంట. ఉండే ఏదైనా ప్రజలు ఇబ్బంది పెట్టకుండా ఇద్దరు బాగా అందరు సౌమ్యంగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం. అది 9 months పాలనతో పాటు నిన్న అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి, ప్రతిపక్ష హోదా దక్కలేదని వాళ్ళు వాకౌట్ చేశారు, చూసామంతా. ఈ రోజు 2వ రోజుకు చేరుకుంది. అనేక అంశాల మీద ప్రస్తావిస్తూ తల్లికి వందనంతో పాటు ఏదైతే మిగతా సెక్షన్ చెప్పారో అన్నదాత సుఖీభావ 20,000 పెట్టుబడి సాయం కూడా ఇవాళ అసెంబ్లీలో ప్రకటించారు. ఏప్రిల్ మేలో పడుతుంది అంటున్నారు. ఎలా అనిపిస్తుంది అన్న? ఈ 9 సంవత్సరాలు ఎలా ఉందో తెలియదు, ఇంకా పై వచ్చే సంవత్సరం నుంచి బాగా అమల్లోకి జరిగిద్దన్న. తెలుగుదేశం ప్రభుత్వం 2, 3 బీజేపీ జనసేన బాగా చేస్తారన్న, పరిపాలన చేస్తారన్న. ఎందుకంటే వాళ్ళు అప్పులు చేసి మాకు ఇచ్చారు. ఇంత లాస్ట్తో మనం ఏం చేయలేంగా, ఒక సంవత్సరం తర్వాత అన్నీ అభివృద్ధి వస్తాయన్న. అన్నీ మెట్రో డెవలప్ బాగా పెరిగిద్దన్న, ఇంకేంటంటే మనం ఇప్పుడు మధ్యతరగతి అందరూ బాగా చేయాలి, అందరూ కలిస్తేనే బాగుంటుందన్న. అదే యాక్చువల్గా ఏంటంటే ఈ బడ్జెట్ సమావేశాలు ఆ రాష్ట్రానికి సంబంధించినవి అయితే ఏంటంటే నిన్న మనకు ప్రతిపక్ష హోదా దక్కలేదని వాళ్ళు వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం అంటారు, లేకపోతే వెళ్ళిపోవడమే బెస్ట్ అంటారు? అన్న అసలు వాళ్ళు వెళ్ళిపోవడం బెటర్ అన్న. ఎందుకంటే 5 సంవత్సరాలు అప్పులు చేసి గొడవలు గిడవలు అవన్నీ చేశారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారన్న, వాళ్ళు మారరన్న. నిన్న ఈ గవర్నర్ గారి ప్రసంగం టైంలోనే గందరగోళం చేశారు స్టార్టింగ్ ఇంట్రడక్షన్లోనే. అయితే ఈరోజు ఏమంటున్నారంటే లోకేష్ గారు చెప్పారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన నాయకులు మరీ ఘోరంగా బిహేవ్ చేసిన వాళ్ళే మేము లోపలేస్తున్నాం తప్ప మేము ఎవరిని ప్రజలకు వ్యతిరేకంగా చేయట్లేదు అంటున్నారు. ఆ అంశం ఎలా చూడాలి అన్న? ఇది కరెక్ట్ అన్న, లోకేష్ బాబు చెప్పింది అయితే కరెక్ట్ అన్న. ఎందుకంటే వాళ్ళందరూ ఒక 10 మంది ఉంటారు, 165 మంది, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఆ 10 మందే చెడగొట్టారన్న. నేను ఆ 10 మందికి జైలుకి వెళ్ళాల్సిందే కంపల్సరీగా, అదన్న. మరి ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ప్రకటించేశారు ఏవైతే ఉన్నాయో తల్లికి వందనంతో పాటు ఇవన్నీ ఇచ్చేసేస్తామంటున్నారు, ఏప్రిల్ మేలో అవుతాయి అంటున్నారు. ఇప్పుడు దాకా వీళ్ళు దాని గురించి అడగదామనే వచ్చారు సభకి. మరి ఎలా ఉంటుంది ఇలా ప్రసంగం? కొన్ని రోజులు జరగబోతుంది, బడ్జెట్తో పాటు ఈ అంశాలన్నీ నిలబడగలరా? ప్రతిపక్షం కౌంట్ తక్కువ కదా, 11 ఉన్నారు, 18 వస్తేనే ప్రతిపక్ష హోదా. ఒకవేళ ఇచ్చుంటే ఎలా ఉండేది? ఇచ్చుంటే ఏం మారేది కాదన్న, సేమ్ అదే రిపీట్ అయ్యేది. అది
కొంత విశ్లేషణ అంటే ఏంటంటే రాబోయేది ఏదే మౌలిక వసతులపైన ఈ బడ్జెట్ ప్రవేశపెడితే బాగుంటుంది, నిజంగా అర్హులకి ఇచ్చి మిగతాది ఆపితే చాలా అలా అవునన్న. కొంత విశ్లేషణ. ఇంకేదైనా చెప్పాలంటే ఉమ్మడిగా చెప్పండి. ఈ అంశాలు ఎలా అనిపిస్తున్నాయి? ఈ ప్రతిపక్ష హోదా దక్కలేదని మాజీ ప్రభుత్వాలు, ఇవ్వడానికి ఆస్కారం లేదు రూల్ ప్రకారం అని వీళ్ళు, ఎలా అనిపిస్తుంది? మాకైతే బాగానే అనిపిస్తుందండి. ఎందుకంటే ఇది అందరికీ సమన్యాయంగా ఓట్లేసి గెలిపించారు. అది వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వాళ్ళు మాకు ప్రతిపక్షం పార్టీ ఇవ్వలేదని వాళ్ళు ఆ గొడవలో ఉన్నారు, కానీ అంతా కలిసికట్టుగా ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. చూసుకున్నట్లయితే ఈ అంశాలుగా ఉండగానే వాళ్ళ విద్యాశాఖకు సంబంధించి కొన్ని అడిగారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో బాగుండేది, ఇప్పుడు నిర్వీర్యం అయిపోతుంది అంటున్నారు. లేదు 2019 నుంచి కమిటీ చేశాం మేము, దాని గురించి ఏం జరిగిందనేది రేపు ఎంక్వైరీలో తేలిద్ది, ఎవరు నిర్వీర్యం చేశారని లోకేష్ గారు అంటున్నారు. మీకేమైనా తేడా అనిపించింది అంటే విద్యావ్యవస్థ? విద్యావర్షన్లు అంటే ఇంకా మొదలవ్వలేదు కండి, ఇంకా చాలా టైం ఉంది, ఒక 4 సంవత్సరాలు ఉంది. ఇంకా మొదలవ్వకుండానే వీళ్ళు ఇంకా చేయట్లేదంటే సమావేశం కాదని మేము కోరుకుంటున్నాం. తదుపరి ఈ రాష్ట్ర బడ్జెట్తో పాటు ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. అయితే ఇవాళ ప్రకటించిన ప్రకారంగా ఈయన కూడా పులివెందుల్లో ప్రజా దర్బార్ అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. నిజంగా జనం ఆహ్వానిస్తారా? జనం ఆహ్వానిస్తానంటే ఆయన దాంట్లో పెట్టుకుంటున్నారు కాబట్టి ఆహ్వానం ఉంటుంది అనుకుంటున్నాం మేమైతే. అన్ని చోట్ల ఉండదు కండి. ఇప్పుడు ఆయన పులివెందులు అంటే ఆయన గెలిచిన దాంట్లోది, ఇంకా వేరే చోట్ల అయితే ఆయన్ని కఠినంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. లోకేష్ గారు కళాఖండిగా చెప్పారు, మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ఓన్లీ గతంలో బాగా రాడ్గా బిహేవ్ చేసిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ మీదే చర్యలు ఉంటాయి తప్ప, ఎంక్వైరీ వేసి రుజువు అయితేనే ఉంటాయి తప్ప మేము ఏదో రాక్షస పాలనలాగా చేయము అంటున్నారు. ఎలా చూడాలి? మరి ఆయన చెప్పింది కరెక్టే కన్నా, మరి ఇళ్లలో వాళ్ళని వాళ్ళ అమ్మా నాన్నల్ని మరి ఇంకా వాళ్ళ చుట్టాలని ఇంకా బాగా తీవ్రంగా గాయపరిచి టీడీపీ నాయకుల్ని పార్టీ ఆఫీస్ని ధ్వంసాలు చేసి బాగా గురి చేశారండి. ఇది మరి కఠినంగానే ఉంటుంది, మరి వాళ్ళు పడాలి. మరి వాళ్ళు టీడీపీ వాళ్ళు పడ్డారు కాబట్టి వీళ్ళు పడాలని మేము సమన్వయంగా కోరుకుంటున్నాం. అయ్యన్న పాత్ర గారు, స్పీకర్ అయ్యన్న పాత్ర గారు దీని గురించి చర్చించారు. సభలో బిహేవ్ చేయాల్సినట్టు చేయలేదు, అది కొంచెం ఎలా ఉందంటే సభకి ఉల్లంఘనగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఇదే అంశంలో చూసుకుంటే నిన్న తలకిందులుగా తపస్సు చేసిన పవన్ కళ్యాణ్ గారు మేము ప్రత్యేక హోదా ఇవ్వము 5 ఏళ్ల పాటు అంటున్నారు. ఎలా చూడాలి? అది ఎలా చూడాలంటే మరి వాళ్ళకి హోదా లేదు. హోదా లేకుండా కావాలంటే ఎవరిస్తారు? ఎవరికండి? ఇప్పుడు జనసేన పార్టీకి అయితే ఉంది 20 సీట్లు, 21 సీట్లు వచ్చినాయి, 20 సీట్లు వచ్చినాయి. వీళ్ళకి 11 సీట్లకి పరిమితి అయ్యారు. హోదా ఇవ్వాలంటే ఎలా ఇస్తారండి చెప్పండి మీరైనా? అవినాష్ రెడ్డి గారు, అదే బాబాయ్ జంపిన కేసులో ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చంద్రబాబు భయపడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. అది సమంజసమేనండి? మరి ఆయన చెప్పింది కరెక్టే కండి. ప్రతిపక్షం హోదా ఎలా ఇస్తారండి? మరి వాళ్ళు మరి ఇన్నాళ్ళు చేసిన హత్య కేసుల్లో మరి రుజువు కానిది ఇప్పుడు ఇస్తే చేసేస్తారు వీళ్ళే. అది తదుపరి ఎలా ఉంటుంది? 9 నెలల అనేక అంశాలు ఉన్నాయి కదా మనం చెప్పినట్టుగా, 6 సూపర్ 6 6 పథకాలు అవును, ఇంకా అవ్వలేదు కానీ ఇంకా 5 సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాల పాలన ఉంది. చేశాక అప్పుడు చూసి దాన్ని బట్టి ముందుకెళ్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం.